నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నూతన ఒరవడి సృష్టించబోతుంది. దళిత వార్డులకు మౌలిక సదుపాయాలతో అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించడంతో పాటుగా ఆర్థిక స్వావలంబన దిశగా సాధించాలన్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య పిలుపుపై దళిత సమైక్య హర్షం వ్యక్తం చేసింది. యనమల పిలుపును స్వాగతించిన దళిత నాయకులు ఇవాళ తుని కూటమి కార్యాలయంలో సమావేశమయ్యారు. త్వరలోనే తుని నియోజకవర్గ స్థాయిలో దళిత ఐక్య వేదిక సమావేశ నిర్వహణపై ఈ సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. ఎస్సీ సామాజిక వర్గం కళలు సాకారం చేసేందుకు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ముందుండి నిలబడినందుకు దళిత నేతలు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన శ్రీ యనమల రామకృష్ణ గారు మాలా మాదిగల సమావేశం ఏర్పాటుకై మమ్మల్ని అందరినీ కూడా మోటివేట్ చేసి మీరందరూ ఒక ఐక్యతగా ఉండి మీలో ఒక నాయకత్వం తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో వారు మమ్మల్ని ఆదేశించారు. ఆ విధంగా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు కూడా 4 మండలాల దళిత నాయకులందరూ కూడా కలిసి మరో రోజున ఏ రోజున మనం దళితుల ఐక్యత సంబంధించిన వేదికను నిర్మించుకోవడం కోసం ఈ రోజున డేట్ను నిర్ణయించుకోవడం కోసం ఇక్కడ ఏర్పాటు అవ్వడం జరిగింది. కాబట్టి ఇంతటి చక్కని అవకాశం ఇచ్చిన అటువంటి శ్రీ గౌరవనీయులైన యనమల రామకృష్ణ గారికి, ఎమ్మెల్యే గారు అయినటువంటి మా దివ్య మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నేను మీ సుధాకర్ అంగుళి, ఒంటిమట పంచాయతీ ఎక్స్ సర్పంచ్ని. ఈరోజు మేము తుని నియోజకవర్గం అలాగే తుని టౌన్లోనూ మా పార్టీ కార్యాలయంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యనమల రామకృష్ణ గారు మరియు యనమల దివ్య గారి యొక్క ఆదేశాలతో ఇక్కడ ఈ నియోజకవర్గంలో సంబంధించిన ఎస్సీ కులంలో 59 కులాలు ఉన్నాయి. అందరినీ ఐక్యంగా ఉండి వీళ్ళ యొక్క మా యొక్క సమస్యల్ని తెలియపరచడం కోసం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిపి ఒక కమిటీని, ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో మాకు కావాల్సిన నిధులు కానీ, మా యొక్క పేటల్లో కానీ, మా గ్రామాల్లో కానీ, మా కమ్యూనిటీలో కానీ మాకు కావాల్సిన నిధులు కానీ, సంక్షేమాలు కానీ ఏ విధంగా తెచ్చుకోవాలనే దాని మీద మేమందరం ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అతి త్వరలోనే ఈ నియోజకవర్గంలోనూ మాలా మాదిగా కలిపి ఒక అత్యున్నతమైన ఒక కలయికతోటి ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ మీటింగ్ యొక్క సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో మా యొక్క 2 కులాలు యొక్క దళితుల యొక్క విధానాలని వాళ్ళ యొక్క ఈ మీటింగ్ ఏ విధంగా సక్సెస్ అవ్వాలనే దాని మీద చర్చ చేయడం జరిగింది. దీనికి కొంతమంది పెద్దలు ఉన్నారు. ఆ పెద్దల సహకారంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అతి త్వరలోనే ఈ మీటింగ్ నియోజకవర్గంలో ఎప్పుడు వెరగనట్టుగా ఈ ఒక దళిత ఐక్యవేదిక అనే ఒక మీటింగ్ మాత్రం అతి త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క దళితులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం. గౌరవశ్రీ ఆర్థిక శాఖ మార్చులు పోలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు తుని నియోజకవర్గంలో మరి ఎస్సీ కులానికి చెందిన లీడర్స్, నాయకులు అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. ఎందుకంటే తుని నియోజకవర్గ ఎస్సీలందరినీ ఒకే ఐక్య వేదికగా తీసుకురావడానికి తుని నియోజకవర్గంలో ఒక పెద్ద సదస్సు పెడుతున్నారు. ఆ సదస్సును జయప్రదం చేయాలని గ్రామాలు తిరిగి మరి జనాల్ని తీసుకొని ఆ సభను విజయవంతం చేస్తాం. జై యనమల, జై టీడీపీ. థ్యాంక్ యూ. ఓకేనా. గౌరవనీయులైన మా గురువర్యులు యనమల రామకృష్ణ గారు మరియు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గారి ఆదేశాల మేరకు రేపు జరగబోయే దళితుల ఐక్యత అనే సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కారణంగా ఈరోజు తుని టౌన్ కార్యాలయంలో ఇటు దళితులు ఇప్పుడు మాలలు అవ్వచ్చు, మాదిగలు అవ్వచ్చు, అందరూ వేరు కాదు, ఒకటే అనే నిదానంతో ఇవాళ మీటింగ్ రేపు జరగబోయేదానికి ఈరోజు మీటింగ్ ఏర్పాటు జరిగింది. భారీ ఎత్తులో దళిత నాయకులు, కార్యకర్తలు హాజరవడం జరిగింది. మేము ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ వైపే ఉంటాం, యనమల దివ్య గారికి అండగా ఉంటాం. రేపు రాబోయే రోజుల్లో 2029లో కూడా యనమల దివ్య గారిని గెలిపించి తీరుతామన్న నిదానంతో ఈరోజు ఇక్కడ తుని టౌన్ కార్యాలయంలో
చెప్పడం జరిగింది. ఇటువంటి మంచి వేదిక త్వరలో మా గురువర్యులు యలమల రామకృష్ణ గారు, మా ఎమ్మెల్యే గారు దివ్య గారు మంచి వేదిక ఏర్పడడం జరిగింది. ఈ వేదికలో మా దళితుల ఐక్యత ఏటో నిరూపిస్తాం. మేము ఎప్పుడూ వేరు కాదు, ఒకటే అని నిరూపించడానికి మేము అందరూ సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమం మా దళిత నాయకులందరూ జయప్రదం చేస్తామని కోరుకుంటూ, ఇటు దళితుల అండగా మా ఎమ్మెల్యే గారు, మా రామకృష్ణ గారు, మా నాయకులందరూ ఉండి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మన ప్రీతమ నేత యనమల రామకృష్ణ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మా దళిత జాతి అంతా కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో పార్టీ కోసం పార్టీని బలోపేతం చేసుకుంటూ, అదేవిధంగా మా కార్యక్రమాలని, మా దళిత మీటింగ్ని కూడా విజయవంతం చేయడానికి నియోజకవర్గ స్థాయిలో ముఖ్యంగా మా తుని రూరల్ నుంచి ఎక్కువ మందిని జన సమీకరణ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని అందరికీ తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ. దళితుల అభ్యుత కార్యక్రమానికి ప్రియతమ నాయకులు శ్రీ యనమల రామకృష్ణుడి గారు, యనమల దివ్య గారు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో మాదిగలు మీ అందరూ కలిపి ఒక ఐక్యత వేదికను తయారు చేసుకోమని చెప్పడం జరిగింది. ఫస్ట్ మీటింగ్ పెట్టాం. ఆ మీటింగు కొద్దిమంది రావడం జరిగింది. రెండో మీటింగు మొత్తం అందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ మీటింగ్ని సక్సెస్ చేసి ఎలా చేస్తే బాగుంటుంది, ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందరూ సలహాలు సూచనలు ప్రకారం ఈ మీటింగ్ని ఇంతవరకు జయప్రదం చేయడం జరిగింది. తుని మండలానికి 10 మందిని, తొండంగి మండలానికి 10 మందిని, తుని కోండూరు మండలానికి 10 మందిని, తుని టౌన్ నుంచి 10 మందిని ఒక వేదికగా తయారు చేసి ఈ వేదికని ఈ 40 మందితో 40,000 మంది వచ్చేలాగా ఏర్పాటు చేసి ఈ మీటింగ్ని జయప్రదం చేస్తారని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే 40,000 మంది రాపోయినా 10,000 మంది వచ్చినా ఈ దళితుల్లో చాలా ఎక్కువ. అది ఎందుకంటే ఈ 40 మంది తయారయ్యారంటే ఈరోజు చాలా గర్వపడని విషయం. ఎందుకంటే ఒక వేదికను తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది. తక్కువ కాలంలో మన నాయకులు ఇచ్చిన ఆదేశం ప్రకారము కూడా 40 మంది తయారైపోయారు ఈరోజు. ఈ 40 మంది కూడా ఒక ఊర్లో ఒక గ్రామానికి 16-17 గ్రామాలు ఉన్నాయి ఒక మండలానికి. ఈ మండలానికి 40 మంది వెళ్ళి క్యాన్వాసింగ్ చేస్తే ప్రోగ్రాం చాలా బాగా సక్సెస్ అవుద్దని ఈ సభాముఖంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకి, నా తోటి సోదరమణులకి, మహిళలు పిలిచిన వెంటనే వచ్చిన వారికి, మా కూటమి కార్యాలయం తరపున టౌన్ పార్టీ నాయకులందరికీ కూడా మా హృదయపూర్వక దళితుల ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు తుని పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ నెలాఖరున జరగబోయేటటువంటి కూటమి దళిత మహాసభ విజయోత్సవానికి రివ్యూ మీటింగ్ జరిగింది. ఈరోజు ఈ మీటింగ్లో మా దళిత సోదరులందరూ కూడా మరి వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా దీనికి ప్రధాన ఉద్దేశం ఆ రోజు విస్తృత స్థాయి సమావేశం, నియోజక స్థాయి సమావేశంలో మేము తెలియజేస్తాం. రేపు రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం మా పట్ల భవిష్యత్తు కార్యాచరణ దళితుల పట్ల మరియు ఈ 2 సంవత్సరాల కాలంలో దళితులకి జరిగినటువంటి లోటుపాట్ల మీద చర్చించడం జరిగింది. మీటింగ్ సక్సెస్ అయిన తర్వాత రామకృష్ణ గారికి, మన శాసనసభ్యురాలైనటువంటి దివ్య గారికి మేము మెమోరాండం ఇవ్వజరుస్తున్నాం. మేము తీసుకునేటువంటి మెమోరాండంలో మా దళితుల యొక్క నామినేట్ పోస్టులు కావచ్చు, స్థానిక సంస్థలో కావలసిన వాటా అవ్వచ్చు, దామాషా పద్ధతిలో మాకు కావాలని డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా మీకు ఏం కావలసిన ప్రత్యక్షంగా మీకు నేను పవర్ సెంటర్ ఏర్పాటు చేస్తానని రామకృష్ణ గారు మాట్లాడడం జరిగింది. మాకు ఇది మా కళ. ఈ నియోజకవర్గంలో దళితులకి ప్రత్యేక రాష్ట్రాలు లేకపోయినా ప్రత్యేక అధికారాలు కావాలని కోరుకుంటూ రేపు విజయ సభలో మీ విజయం సాధిస్తామని అందరూ తెలియజేస్తున్నాం. యనమల రామకృష్ణ గారికి, యనమల దివ్య గారికి నమస్కారాలు.
ఈ యొక్క మా దళిత మీటింగ్కి వచ్చినటువంటి దళిత నాయకులు ఎస్సీ మాలా మాదిగులకి అందరికీ వచ్చినటువంటి రేపు జరగబోయే రామకృష్ణ గారు మా దళితులకి శుభమైన మీటింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ విషయంలో అందరూ అనుకూలంగా ఎవరి సలహాలు వాళ్ళకి తెలియజేయడం కోసం ఈరోజు మాకు సుఖంగా మంచి అవకాశాన్ని ఇచ్చారు. అందరూ ఎవరికాలం మాట్లాడుకొని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందరూ చక్కగా ఎవరు అభ్యంతరాలు వాళ్ళు తెలియపరిచారు. దానికి అందరూ శుభ సూచనలు ఇచ్చారు. సక్సెస్ అయ్యింది. రేపు జరగబోయే మీటింగ్ కోసం రామకృష్ణ గారు తెలియజేస్తాము. ఆయన ఇచ్చినటువంటి డేటు సమయానికి మేము అందరం చక్కగా సిద్ధపరిచి ఎవరు వార్డుల నుంచి నియోజకవర్గం నుంచి అందరూ జనాలను తీసుకుని కంపల్సరీగా వస్తామని పార్టీ విజయవంతం చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు శ్రీ యనమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అలాగే శ్రీమతి యనమల దివ్య గారు ఆశీస్సులతో తుని టౌన్ కార్యాలయంలో దళిత సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కారణం ఏమిటంటే నియోజకవర్గంలో మాదిగులు మాలలు ఒక వేదికగా ముందుకెళ్లాలనే ఆలోచనతో మా రామకృష్ణ గారు సూచన మేరకు ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు సుమారు 500 నుంచి 600 జనాలు మా దళిత సోదరులందరూ కూడా హాజరయ్యి రేపు ఈ నెలాఖరు జరగబోయే కార్యక్రమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలన్న విధానంతో అందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి దళిత సోదరులందరూ కూడా విజయవంతం చేస్తారని సభాముఖంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ.